బాన్సువాడ మండలం బొర్లం గురుకుల పాఠశాలలో బాలిక మృతితో బాధ్యులపై ఎఫ్ఐఆర్కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు కారణమైన ప్రిన్సిపల్ సునీతను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కలెక్టర్ ఆర్థిక సహాయం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాన్సువాడలో బాలిక మృతిపై అయితే మాత్రం కలెక్టర్ స్పందించారు. బాలిక మృతికి కారణమైన ప్రిన్సిపల్ని అయితే మాత్రం సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. రవి, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లం గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి జరిగినటువంటి ఆటో యాక్సిడెంట్ లో సంగీత అనేటువంటి 13 సంవత్సరాల వయసు గల 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. అయితే ఇదే విషయంలో ఇప్పటికే ఇటు విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించని చెప్పవచ్చు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ స్పందించారు. పోలీసు విచారణకు అంటే ఈ మృతి గల కారణాలపై పోలీసు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ప్రిన్సిపాల్ ఎవరైతే ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ సునీత ఉన్నారో సునీతను విధుల నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి శాఖపై ఉన్నటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇటు ఒక కమిటీని కూడా వేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరఫున అంటే ప్రగాఢ సానుభూతిని తెలియజేసే వరకు పత్రికా ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే బాన్సువాడ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలంటూ ఇప్పటికే లెటర్ రాసినట్టు మంజూరు అయినట్టు కూడా ఎమ్మెల్యే తెలిపిన పరిస్థితి. అయితే ఆ యొక్క బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాము, దీనికి సంబంధించి బాధ్యతపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఇటు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. థ్యాంక్ యూ రాజేష్. 1 2 3 0 ఈరోజు గణతంత్ర దినోత్సవాల సందర్భంలో బాన్సువాడ నుంచి కుర్చీలు ఆటోలో తీసుకెళ్లి ఖాళీ చేసి తిరిగి వస్తుండగా 4 అమ్మాయిలు ఆటోలో కూర్చున్నారని చెప్తున్నారు. అందులో 3 ముందుగా దిగేశారు. ఒక అమ్మాయి ఆటో ప్రయాణం జరుగుతున్నప్పుడు దిగడంతో రోడ్డు మీద పడి తలకు దెబ్బ తగిలి గాయమై చనిపోయింది. రాత్రి మనం అక్కడ టీచర్స్ కాలనీ ఉన్నప్పుడు సమాచారం వస్తే నేను బాలరాజు గారు పోయి సబ్ కలెక్టర్ గారు, సిఐ గారు అందరు కలిసి అక్కడికి వెళ్ళి డెడ్ బాడీ ఎట్లా జరిగింది తెలుసుకొని వచ్చాం. కాబట్టి ఆ యొక్క సీఎంఓ ఆఫీస్ నుంచి ఎక్స్గ్రేషియా కోసం 5 లక్షల రూపాయలని అడిగాం. సీఎం ఆఫీస్లో ఒప్పుకున్నారు. దాని లెటర్ పంపమన్నారు. కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు లెటర్తో పాటు నా లెటర్ కూడా పంపించమని చెప్పారు. అది పంపించి వారికి పోయిన బిడ్డను తీసుకురాలేము కానీ ఏదో కొంత ఊరట కలిగే విధంగా పేద కుటుంబం కాబట్టి ఆర్థిక సహాయాన్ని అందజేద్దాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ చనిపోయిన బిడ్డకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. బోల్డం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో